హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు షీర్ కుర్మా నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సింది సన్న సేమియా అండి, డ్రై ఫ్రూట్స్ తగినంత, నెయ్యి తగినంత. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇవన్నీ బాగా వేసుకోండి. నెయ్యిలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసి చూడండి, లైట్ బ్రౌన్ కలర్. ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇందాక మనం సన్న సేమియా తీసుకున్నాం కదండి, అది స్మాష్ చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా నెయ్యిలో చూడండి. ఇప్పుడు వేసేస్తాము. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలాచీ 2 తీసుకొని దంచుకోండి మంచిగా. ఇలా దంచి పౌడర్ చేసుకోండి. ఇందులో ఇలాచీ వేసేస్తున్నాను. చూడండి, మనకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. చూడండి, బ్రౌన్ కలర్గా వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. స్వీట్ మీ ఇష్టం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసిపోయాక పాలు వేసేసుకుందాం. ఆల్రెడీ మనం మరగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను 1/2 లీటర్ తీసుకున్నానండి పాలు. ఇప్పుడు ఇందులోకి వేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి స్వీట్, పాలు మనం మరగబెట్టి పెట్టుకుంటే. చూడండి, ఇప్పుడు మన స్వీట్ రెడీ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో ఒక 5 మినిట్స్ ఉంచి, ఆ పాలు ఆల్రెడీ మరగబెట్టాం కాబట్టి ఒక 5 మినిట్సేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. చూడండి, మన స్వీట్ రెడీ షీర్ కుర్మా. ఇంకా కావాలంటే ఇంకా పాలు యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మన షీర్ కుర్మా సేమియా రెడీ అండి. ఇందులో తినేటప్పుడు కొన్ని పాలు వేసుకొని తినొచ్చండి. ఇలా అయినా అలాగైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ చేసుకునే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.